నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా కార్పొరేట్ చైతన్య నారాయణ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు ఈరోజు వేలకి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ నామ్స్ ప్రకారము ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం చోద్యం చేస్తూ ఈరోజు నారాయణ కార్పొరేట్ లాంటి విద్యా సంస్థలకి వాళ్ళు కుమ్మక్కయ్యి విద్యార్థుల తల్లిదండ్రులని ఫీజులు దోపిడీ చేస్తున్నా కూడా పట్టించుకోవడానికి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కనిపిస్తా ఉన్నది. ఈరోజు పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పీడీఎస్సీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ స్కూల్ విద్యా సంస్థల ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాను. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ప్రభుత్వ నామ్స్ కి విరుద్ధంగా ఈరోజు పిఆర్ఓల పేరుతోటి అడ్మిషన్లు చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రం ఈరోజు విద్యా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయినప్పటికీ కూడా పిఆర్ఓలు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళని నమ్మబలికి ఈరోజు లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సీ బోర్డు కావచ్చు, అనేక చట్టాలు తీసుకొచ్చారు. ఈరోజు చట్టాలు తీసుకొచ్చినా కూడా కనీసం ఈరోజు ఎక్కడ కూడా అడ్మిషన్స్ అవడం లేదు. ఇక్కడ విద్యార్థులను ఒత్తిడి తీసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు పీడీఎస్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు విద్యా హక్కు చట్టం ప్రకారం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. లేని పక్షంలో పీడీఎస్సీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులను కాపాడుకునే విధంగా ఈ ఫీజుల నియంత్రణ చట్టం అమలయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు వెంకటేష్, పీడీఎస్సీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి.